ఈ ఊరి ఆలయంలో ఒక పూజారి ఉండేవారు. ఆయన ప్రతిరోజు పూజ చేస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటి అంటే ఆ పూజారి 15 సంవత్సరాల క్రితమే చనిపోయారు. మరి ఆ ఆలయంలో పూజలు ఎవరు చేస్తున్నారు? హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్విజిబుల్ డివైనిటీ. నేను మీ కస్తూరి. మళ్ళీ ఇంకొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, మన కథలోకి వెళ్ళిపోదాం. నాగులపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఒక పురాతనమైన ఆలయం ఉండేది. ఆ ఆలయంలో ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో నిత్యం పూజలు జరుగుతూ ఉండేవి. కానీ ఊరిలో వాళ్ళందరికీ ఒక అనుమానం ఉండేది, ఇంతకీ ఎవరి పూజలు చేస్తున్నారు అని. ఎందుకంటే ఆ గుడిలో పూజలు చేసే పూజారి 15 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి ప్రతిరోజు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో 4 గంటలకి గుడిలో గంటల శబ్దం వినిపిస్తుంది. దీపాలు వెలుగుతూ ఉంటాయి, ప్రసాదం రెడీగా ఉంటుంది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఒక రోజు రవి అనే అబ్బాయి కొత్తగా ఊరికి వచ్చాడు. ఊరిలో వాళ్ళు ఆలయం గురించి మాట్లాడుకోవడం రవి విని అదేంటో తెలుసుకోవాలి అని డిసైడ్ అయ్యాడు. ఒక రోజు రాత్రి రవి గుడిలోకి వెళ్ళి అక్కడే సీక్రెట్ గా కెమెరా ఆన్ చేసి వెయిట్ చేస్తాడు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అని ఆలోచిస్తూ గుడిలోనే నిద్రపోయాడు. అలా చూస్తుండగానే తెల్లవారుజాము 4 అయ్యింది. ఇక్కడ గుడిలో గంటల శబ్దం మొదలయ్యింది. రవి కళ్ళు తెరిచి చూశాడు. గుడి తలుపులు వాటంతటా అవే నిదానంగా తెరుచుకుంటున్నాయి. ఒక మనిషి తెల్లటి వస్త్రాలు ధరించి లోపలికి నడుస్తూ వస్తున్నాడు. ఆయన ముఖం సరిగ్గా కనపడలేదు, కానీ పూజ మొదలు పెట్టాడు. అచ్చం పూజారి ఎలా పూజ చేస్తాడో అలాగే పూజ చేస్తున్నాడు. రవి అదంతా చూస్తూ ఆశ్చర్యపోయాడు. రవి ఆ పూజారిని చూడాలని మెల్లిగా దగ్గరికి వెళ్ళాడు. ఆ పూజారి ముఖం చూశాడు. అది మరెవరో కాదు, ఆ గుడిలో ఉన్న పాత ఫోటోలో ఉన్న పూజారి లాగే ఉన్నాడు. రవి భయపడి వెనక్కి తిరిగేప్పుడు ఆ పూజారి నేరుగా రవిని చూస్తాడు. అప్పుడు ఆ పూజారి నవ్వుతూ చెప్తాడు, నేను ఇక్కడ చేసే పని నేను పూర్తి చేయాలి, లేదంటే దేవుడు వదిలిపెట్టడు అని. తెల్లవారాక రవి గుడిలో నుంచి బయటకు వచ్చి ఊరిలో వాళ్ళకి చెప్తాడు, నేను ఆ 15 సంవత్సరాల క్రితం చనిపోయిన పూజారిని ఇంకా గుడిలో పూజ చేస్తుండగా చూశాను అని రవి చెప్పగానే ఊరిలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఊరి పెద్దలు రవితో ఒక మాట చెప్పారు, ఆ పూజారికి ఒక కొడుకుండేవాడు. 15 సంవత్సరాల క్రితం గుడిలో బంగారం దొంగతనం చేసి పారిపోయాడు అని. అది విన్న రవి కన్ఫ్యూజన్లో పడ్డాడు. మళ్ళీ అదే రోజు రాత్రి గుడిలోకి వెళ్తాడు. ఆ రాత్రి మళ్ళీ గుడిలో గంటలు మోగుతుంటాయి. కానీ ఈసారి పూజారి ఒక్కడే కాదు, తన పక్కన ఒక నీడ కూడా పూజ చేస్తూ ఉంటుంది. నీడ అచ్చం రవిలాగే కనిపించింది. ఆ దృశ్యం చూసిన రవికి ఒక విషయం అర్థమైంది. పూజారి కొడుకు చేసిన దొంగతనానికి దేవుడు పూజారి చనిపోయినా ఆ ఆత్మని అక్కడే బంధించి ఆయన పూజలు చేయించుకుంటున్నాడు అని. అదే విషయం ఊరి వాళ్ళతో చెప్తాడు రవి. అందుకే దేవుడికి సంబంధించిన వాటిపైన ఆశపడకూడదు. ఆశపడితే మనిషి చనిపోయినా సరే ఆ ఆత్మకి కూడా విముక్తి దొరకదు. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా. దేవుడు మనకిచ్చిన దానితో మనం తృప్తి పడాలి, అంతేకాని లేని దానికోసం ఆరాటపడకూడదు. అలాగే ఇంకొకరి సొమ్ము పైన ఆశపడకూడదు. సరే కదా ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏవైనా ఎదురయ్యి ఉంటే మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నేను ఇలాంటి స్టోరీస్ని ఇంకొన్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు బూస్టప్గా ఉంటుంది.